నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీకు ట్రైనింగ్ పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర పెద్దలాగా ఉండాలని నీ కోరిక అని పెట్టాను. నాకు డ్రీమ్ పెట్టుకుని నీకు కోపం అని పెట్టాను. ఓకే if you pay in the much things also. If you pay 30 crores, I will leave you. But not Vishnu. Vishwash, doctor అంటే నాకు చూసుకున్న పర్సన్ doctor. It's for sure. Completely without you and mix and demanding for 10 crores as compensation for the damage you did to my life. How much you are ready to pay? If all leave my life and want to start new life, I know you must definitely discuss all with these and trading the life because of your mental behavior. I know you will get a lot of benefit to Subhash. That is up to you and I don't care also. You all get it up for my life. Other more things is happening. If you submit that, I know what to do and how to put your life in order. I totally different person. I open to the public about illegal voting. I don't know who is the author. Whether yes, I really voted in Subhash and talk that in my face. ఇక్కడ లీగల్ బిహేవియర్ రాశారు సార్. అండ్ ఎప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అక్రమ సంతానం హార్టబుల్ హైకోర్ట్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ అడల్టీ అండ్ ఎనీ రిలేషన్షిప్ ఒక బేబీ కానీ ఆ బేబీ లెజిటిమేట్ చేయగలరు. జడ్జిమెంట్స్ ఉంటాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా ఉంటారు? అతను మీకు తెలుసు కదా. ఇప్పుడు కదా మా బేబీ ఒక బిడ్డకి చట్టబిడ్డ మదర్ ఊపిలో ఉన్నప్పటి నుంచే అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే రిక్స్ వస్తాయి. అందుకే కదా అబార్షన్ చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు. అంటే ఇది ఎంత పెట్టాలంటే నేను కట్టుకున్న కూడా బేబీ చంపేయాలని ఉద్దేశం కదా. ఎలా మీరు ఎలా to submit that and I submit this to your office. Okay. నేను ఆ పిల్లల కోసం అడిగాను. రోజు మరి ఏమనంటే నేను వదిలిపెట్టకుండా పెట్టుకొని బాగు చేశాను. అమ్మో రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాము. ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసేటట్లు వర్తిస్తున్నావు అన్నట్టు అంత గొప్ప ప్రేమ చూపించవద్దు. ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టే సారీ టు సే దిస్ కానీ చెప్పాలి. ఆ పిల్లలంతా కొడుకు చాలు. ఇది ఒకసారి ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాను కదా అది అండ్ ఇంకా బర్త్డే పార్టీ మా అత్తమ్మ వాళ్ళు మా అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేసినాము. మేము ఇక్కడ ఫోటో ఫైల్ చేస్తున్నాం కదా నా కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన కావాలంటే వాళ్ళతో మాట్లాడారు ఫైల్ అన్నారు. ఆ నంబర్ కూడా ఆయన నంబర్ కూడా చెప్తాను మీకు కావాలి అంటే కారణం అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు ఇస్తానని చెప్పాను. అది కూడా రాశాడు. తర్వాత పిల్లలు జుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను తీసుకునే కదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కానీ ఇద్దరు మగ పిల్లలు కాబట్టి ఇద్దరు ఉంటాయి కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాను. నా డిమాండ్ అదే ఉన్నాయి. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసం ఒకటి ఇద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. టోటల్ లిస్టెడ్ అబౌవ్ మచ్ కస్టమర్ బై ద సేమ్ టూ పార్టీస్. ఈ రెండింటి వల్ల చూడడానికి నేను వస్తున్నాను. మనం మ్యారేజ్ రిజాల్వ్ చేస్తున్నాము. నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు కూడా నేను రాశాను. నీ పర్సనల్ లైఫ్ నువ్వు చూసుకొని ఒకటే రాసి ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పండి. అక్కడ విజయవాడకి వచ్చినప్పుడు నన్ను హోటల్ కూడా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయడం అది కూడా నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు. అది చేసి చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సో అందు గురించి నేను
నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసి చేస్తాడు. ఎందుకు రాసి చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి నేను కూడా చెప్పగలుగుతాను. ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 ఉద్యోగాలు చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే ఇంత హరాస్మెంట్ చేస్తున్నారు. హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి 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 నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది. అలా చేస్తే రాష్ట్రానికి నేను ఇంకా బాగా ఉంటాను. అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఏది నేను అదంతా ఎందుకుంటాను? కడుపుతున్నప్పుడు చెప్పిన నేను కావాలంటే నేను ఉంటానంటే మీకోసం పిల్లలు ఉంటాను నాకు బాధ్యత కాబట్టి ఎందుకంటే ఇంత కొట్టండి ఇంత కొట్ట కాదు పిల్లలంటే నా స్విచ్ బాక్స్ ఇక్కడ పడుకుంటాయి తెలుసా మీకు? మరి ఎట్లా మాట్లాడతారు? ఎలా ఇది సాధ్యం? ఇది సార్ ఎంత పెద్ద మనిషి మరి ఆయన వయసుకి రావేస్తే నాకు తేడా లేదు కదా. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోపలనే ఉన్నాను. సస్పెన్షన్ ఆకుండా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అని సరే మెసేజ్ పెట్టినా. అరగంట కమిషన్ అయినా సార్కి మెసేజ్ పెట్టినాను.